నందమూరి తారకరత్న భార్య అలేఖ్యారెడ్డి తన పిల్లల బాగోగులు ఇప్పుడు ఎవరు చూసుకుంటున్నారు, ప్రజెంట్ తను ఏం చేస్తుంది, అసలు తన విషెస్ ఏంటి, అంటే తను ఏం కోరుకుంటుంది అనే దాని పట్ల రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడినప్పుడు తన ఫ్యామిలీ గురించి కావచ్చు, వాళ్ళిద్దరి బంధం గురించి కావచ్చు, ప్రేమ గురించి కావచ్చు, అన్ని విషయాల్ని కూడా ఓపెన్గా మాట్లాడారు అలేఖ్యారెడ్డి గారు. మనందరికీ తెలుసు తారకరత్న గారు అలేఖ్యారెడ్డి గారు ఇద్దరు కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి. అండ్ 2023లో అంటే ఫిబ్రవరిలో గుండెపోటుతో మరణించారు తారకరత్న గారు. ఆ తర్వాత అలేఖ్యారెడ్డి గారు మాత్రం ఒంటరిగానే తన జీవితాన్ని గడుపుతూ ఉన్నారు. ఇక్కడ తారకరత్న గారి ఫ్యామిలీ సభ్యులు ఎవ్వరు కూడా తనని యాక్సెప్ట్ చేయడానికి సిద్ధంగా లేరు. స్టిల్ ఇప్పటికి కూడా తన పిల్లలతో కలిసి తను సపరేట్గానే ఉంటుంది. తను ఏ పని చేసుకుంటుంది, ఏంటి, ఏ విధంగా బతుకుతుంది, ఏది కూడా పట్టించుకోకుండా వాళ్ళు మాత్రం తను ఎప్పటికీ కూడా ఒక పరాయి మనిషిలాగానే చూస్తూ స్టిల్ ఇప్పటికి కూడా అదే విధంగా బతుకుతూ ఉన్నారు. సో అలేఖ్యారెడ్డి గారు ఇంటర్వ్యూలో చాలా ఎమోషనల్ అవుతూ మాట్లాడడం జరిగింది. సో నేను ఎప్పుడో కూడా ఎప్పుడంటే చాలా సందర్భాల్లో కూడా ఫ్యామిలీతోని కలవడానికి ఎంతో కాంటాక్ట్ అవ్వడానికి కూడా ట్రై చేశాను. కానీ వాళ్ళు మాత్రం స్టిల్ ఇప్పటికి కూడా నన్ను దూరం పెడుతూనే ఉన్నారు. నాతోని కలవడం కానీ, నాతో మమ్మల్ని వాళ్ళ ఫ్యామిలీలో కలుపుకోవడానికి కానీ వాళ్ళు మాత్రం ఇష్టపడట్లేదు. దానికి నేనేం చేస్తాను, పెద్దవాళ్ళు కదా, కోపాలు ఉంటాయి. సో దాన్ని కూడా నేను యాక్సెప్ట్ చేస్తున్నాను. కాకపోతే కనీసం నా పిల్లలనైనా మా అత్తగారు మామగారు దగ్గరికి తీసుకుంటే బాగుంటుంది, నా కోరిక అదే అంటూ చాలా ఎమోషనల్ అవుతూ తను చెప్పడం జరిగిందనమాట. ఎందుకంటే తన గురించి కూడా పట్టించుకోవట్లేదు. నా గురించి పట్టించుకోకుండా నన్ను దగ్గర తీసుకోకపోయినా పర్వాలేదు, కనీసం నా పిల్లలనైనా కూడా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు దగ్గరికి తీసుకుంటే బాగుండేమో, వాళ్ళ నాన్నగారి ఆత్మకి శాంతి చేకూరుతుందేమో, వాళ్ళ నాన్నగారి కోరిక కూడా అదే అది చెప్పేసి కూడా అలేఖ్య గారు చెప్తూ ఉన్నారనమాట. అండ్ వాళ్ళ ఫ్యామిలీ అంటే ముఖ్యంగా అలేఖ్యారెడ్డి గారిని తన పిల్లల్ని బాగోగులు ఇప్పటికీ చూసుకుంటుంది ఒకే ఒక వ్యక్తి, బాలబాబాయ్ గారు అనే విధంగా బాలకృష్ణ గారి గురించి చెప్పారనమాట. సో మరి తారకరత్న గారి గురించి చెప్తూ అసలు ఆయన మాత్రం నా వాళ్ళు అనుకుంటే వాళ్ళ కోసం ఎంత దూరమైనా వెళ్తాడు, ఏమైనా చేస్తాడు, అంత మంచి మనసున్నటువంటి వ్యక్తి అయినా. సో అలాంటి వ్యక్తి బాలయ్య బాబు గారు కూడా. సో మరి బాలబాబాయ్ గారు కూడా అదే విధంగా ఉంటారనమాట. స్టిల్ ఇప్పటికి కూడా మాతోని ఉంటూ మా బాగోగులు చూస్తుందంటే బాలబాబాయ్ ఒక్కరే. ఒకప్పుడు కళ్యాణ్ గారు కూడా ఒక మంచి ఫ్రెండ్లా ఉండేవాళ్ళు. సో ప్రజెంట్ అయితే ఆయన కూడా కొంచెం దూరంగానే ఉంటున్నారని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు. సో ఎంత కాదనుకున్నా కూడా వీళ్ళు కూడా వాళ్ళ ఫ్యామిలీని. సో మరి వాళ్ళ ఫ్యామిలీ సభ్యులు ఎందుకు వీళ్ళని దగ్గరికి తీసుకోవట్లేదు అంటే ఒక రీజన్ కూడా ఉందన్నమాట. అలేఖ్యారెడ్డి గారికి తారకరత్న గారిని పెళ్లి చేసుకోకుండా ముందే కూడా ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది, విడాకులు అయ్యి ఉందన్నమాట. సో అక్కడ వాళ్ళ నాన్నగారు తారకరత్న గారికి ముందు నుంచే కూడా పరిచయం అనమాట. సో ఆ పరిచయంతోనే వీళ్ళిద్దరూ అంటే ఆల్రెడీ అలేఖ్యారెడ్డి గారు చెప్పారంట, వద్దు ఈ విధంగా పెళ్లి చేసుకుంటే బాగోదేమో అని చెప్పేసి కూడా తను చెప్పినప్పటికీ తారకరత్న గారు మాత్రం వినలేదంట. లేదు, ఖచ్చితంగా నేను నిన్నే పెళ్లి చేసుకుంటాను అనే విధంగా నేను ప్రేమించాను నిన్ను, ఇంతకుముందు నువ్వు ఎవరనేది నాకు అవసరం లేదు, సో ఇప్పుడు నేను ప్రేమిస్తున్నాను కాబట్టి ఖచ్చితంగా నిన్నే పెళ్లి చేసుకుంటానని చెప్పేసి. సో మరి అక్కడ అరక్కి గారు ఏం చెప్పారంటే మా అమ్మ వాళ్ళు కూడా ఒప్పుకోరు, నువ్వే వెళ్ళి మాట్లాడు అని చెప్పినప్పటికీ సో ముందే వాళ్ళతోని పరిచయం ఉంది కాబట్టి వెళ్ళి మాట్లాడి, సో ముందుగా అయితే వాళ్ళు ఒప్పుకోలేదంట. ఒక నెల రోజుల సమయం తర్వాత ఆలోచించుకొని అప్పుడు ఓకే చెప్పారంట. సో అప్పుడు వీళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారు. సో మరి అప్పటి నుంచి అయితే బాగానే ఉన్నట్టు అనుకున్నారు. కాకపోతే ఇంకా ఆయన చనిపోయిన తర్వాత మాత్రం వీళ్ళు కంప్లీట్గా ఒక ఏ తోడు లేని పక్షిలాగా అయిపోయిందన్నమాట. పక్షి తన గూడులో పిల్లల్లాగా. సో మరి నాకున్న దాంట్లో నేను నా పిల్లల్ని చదివించుకోగలను, బాగా పెంచుకోగలను. కాకపోతే సో ఉన్నదల్లా ఒకే లోటు, మా మావయ్య గారు అత్తయ్య గారు ఫ్యామిలీ సభ్యులు కనీసం నన్ను దూరం పెట్టినా కానీ పిల్లలనైనా దగ్గరికి తీసుకుంటే బాగుంటుంది, అది ఉన్నటువంటి ఒకే ఒక కోరిక నాకు అని చెప్పేసి చెప్పారనమాట. సో ప్రజెంట్ ఆ ఒక క్లిప్ అనేది చాలా వైరల్ అవుతుంది. చాలా ఎమోషనల్గా మాట్లాడడం జరిగింది అలేఖ్యారెడ్డి గారు.